हाई फ्रेंड्स वेलकम टू दी चैनल ये वीडियो మనం చూడబోతే రణబీర్ కపూర్ ఆలియా భట్ అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసి అండ్ అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన బ్రహ్మాస్త్ర మూవీ రివ్యూ అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే పర్వాలేదు చూడొచ్చు అనిపించింది లైక్ ఒక మంచి డీసెంట్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ లైక్ చాలా మందికి అయితే మూవీ అయితే నచ్చలేదు బట్ చాలా మంది నెగటివ్ రివ్యూస్ అయితే వచ్చాయి బట్ నాకైతే మూవీ అయితే బాగానే అనిపించింది చూడొచ్చు అనిపించింది బికాజ్ నా ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా లో అయితే ఉన్నాయి లైక్ ఇంకా చెప్పాలి లైక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంచెం బిలో యావరేజ్ ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాను బట్ మూవీ చూసిన తర్వాత అయితే బాగానే ఉంది అసలు ఎబో యావరేజ్ టు హిట్ స్టేటస్ అయితే ఈ మూవీకి అయితే వస్తుంది బట్ మూవీ అయితే బాగానే ఉంటుంది చూడవచ్చు అండ్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ శివ రణబీర్ కపూర్ తను బేసికల్లీ ఒక డీజే సో తను ఈశాన్ ఒక అమ్మాయిని చూస్తాడని చూడడం ప్రేమలో పడిపోవడం ఆ అమ్మాయి కూడా ప్రేమలో పడిపోవడమే జరుగుతుంది బట్ శివకి ఏవేవో కళలు అయితే వస్తుంటాయి లైక్ ఒక దానికి లైక్ ఫైర్కి సంబంధించింది అండ్ ఫైర్తో లైక్ శివ లైఫ్ అనేది కనెక్ట్ అవుతుంది సో ఇది ఎలా ఉంటే ఇంకొక స్టోరీ ఉంటుంది లైక్ బ్రహ్మాస్త్ర అనేది ఆ బ్రహ్మాస్త్ర అనేది ఒక 3 ముక్కలు అవుతుంది అండ్ 3 ముక్కలు ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది లైక్ ఒకటి షారుఖ్ ఖాన్ దగ్గర ఉంటుంది అండ్ ఇంకోటి అమితాబ్ బచ్చన్ దగ్గర ఉంటుంది అండ్ ఇంకోటి అయితే అక్కినే నాగార్జున దగ్గర అయితే ఉంటుంది సో ఈ మూవీ స్టార్టింగ్లో లైక్ ఎస్ఆర్కే క్యామియో అయితే ఉంది సో అప్పుడు మౌనిరాయ్ బేసికల్లీ ఈ మూవీలో విలన్ సో ఆ బ్రహ్మాస్త్ర ఎలాగైనా సరే మౌనిరాయ్కి అయితే కావాలి సో అప్పుడు తను షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి షారుఖ్ ఖాన్ని చంపి తనైతే ఒక పాట అయితే తీసుకుంటుంది ఆ నెక్స్ట్ కూడా టార్గెట్ చేస్తుంది లైక్ అక్కినేని నాగార్జున నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ గాని అయితే టార్గెట్ చేస్తుంది అండ్ ఫైనల్గా సింపుల్ స్టోరీ ఏంటంటే లైక్ విలన్కి బ్రహ్మాస్త్ర కావాలి అండ్ హీరో ఎలా కాపాడాడు అనేది మిగతా స్టోరీ లైక్ సింపుల్ చెప్పాలంటే లైక్ చెడుపై మంచి ఎలా గెలిచింది అనేది మిగతా స్టోరీ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ విజువల్ ఎఫెక్ట్స్ లైక్ బాహుబలి చూసిన తర్వాత మనకి అసలు విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా స్కై లెవెల్ అయితే ఉన్నాయి అసలు లైక్ రీసెంట్గా మనం చూసుకుంటే కనుక లైక్ ఆదిపురి సినిమాని కూడా అయితే చాలా అయితే ట్రోల్ చేస్తారు బికాస్ ఆఫ్ వీక్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఇప్పుడు బ్రహ్మాస్త్ర గురించి మాట్లాడుకుంటే లైక్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి అసలు ఇంకా చెప్పాలంటే లైక్ టాప్ నాచ్ విజువల్ ఎఫెక్ట్స్ అసలు లైక్ షారుఖ్ ఖాన్ క్యామియోలో ఒక సీన్లో లైక్ వానాస్త్ర అనమాట సో అప్పుడు షారుఖ్ ఖాన్ ఒక కింగ్ కాంగ్ లాగా పైకి ఎగిరినప్పుడు ఆ విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ క్లైమాక్స్ ఒక 30 to 40 మినిట్స్ సీక్వెన్స్ ఉంటుంది అండ్ ఆ సీక్వెన్స్ కూడా అసలు విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ సో ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లైక్ స్టోరీ వీళ్ళు తీసుకునే పాయింట్ అయితే బాగుంది లైక్ ఈ మూవీ వచ్చేసి ఇది ఒక 3 parts సో పార్ట్ 1 వచ్చేసి అండ్ ఇప్పుడు రిలీజ్ అయితే అయింది అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్ అండ్ స్టోరీ అయితే చాలా బాగుంటుంది చాలా స్కోప్ అయితే ఉంటుంది ఒక పాన్ ఇండియా సినిమాకి సరిపడా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మనకి 80% ఆఫ్ ద మూవీ అయితే బాగుంటుంది అండ్ 80% ఆఫ్ ద స్క్రీన్ ప్లే అయితే బాగుంది లైక్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మనం చూసుకుంటే కనుక లైక్ ఫస్ట్ హాఫ్లో షారుఖ్ ఖాన్ క్యామియో ఆ తర్వాత హీరో లైఫ్ ఎస్టాబ్లిష్ చేయడం ఆ తర్వాత హీరోయిన్ ఆ తర్వాత ఆలియా భట్ అండ్ రణబీర్ కపూర్ వాళ్ళిద్దరు ప్రేమలో పడడం ఆ తర్వాత మళ్ళీ మెయిన్ స్టోరీకి అయితే వెళ్ళిపోతుంటారు సో అప్పుడు కథకి ఒక ఇంపార్టెంట్ పాయింట్లో లైక్ నాగార్జున గారి క్యారెక్టర్ అయితే ఎంటర్ అవుతుంది సో ఫస్ట్ హాఫ్లో అండ్ ఒక మంచి ఇంటర్వెల్ ట్విస్ట్తో లైక్ ఒక మంచి పాయింట్ ఒక స్టోరీ ఒక లైక్ ఆశ్రమం ఉంటుంది అమితాబ్ బచ్చన్ గారి ఆశ్రమం సో అక్కడికి రావడం స్టోరీ అయితే ఎండ్ అవుతుంది సో ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది లైక్ మంచి సెటప్ అయితే ఇచ్చారు లైక్ సెకండ్ హాఫ్కి అండ్ సెకండ్ హాఫ్ మనం చూసుకోవడం కనుక సెకండ్ హాఫ్ మనకి కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది బట్ స్లో కాదు బట్ కథ మాత్రం ప్రోగ్రెస్ అయితే వెళ్తూనే ఉంటుంది లైక్ రణబీర్ కపూర్ ఎవరు తన బ్యాక్ స్టోరీ ఏంటి అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరు అండ్ రణబీర్ కపూర్కి ట్రైనింగ్ ఇవ్వడం మన తర్వాత మళ్ళీ విలన్స్ అటాక్ చేయడం అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది అండ్ సెకండ్ హాఫ్లో మనకి కొంచెం డౌన్ అయితే అనిపిస్తుంది తప్ప బట్ డౌన్ అయితే ఏం అవ్వదు బట్ స్టోరీ మనకి ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది బట్ క్లైమాక్స్ బాగుంది ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఒక 30 to 40 మినిట్స్ సీక్వెన్స్ ఉంటుంది సో ఆ సీక్వెన్స్ ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్ అండ్ ఇంకా చెప్పాలంటే సినిమాని నిలబెట్టింది కూడా క్లైమాక్స్ అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ లైక్ మూవీ కంటే లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ రణబీర్ కపూర్ కానీ ఆలియా భట్ కానీ అండ్ మౌనిరాయ్ కానీ అండ్ అమితాబ్ బచ్చన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వారి రోల్స్ తగ్గట్టు బాగా చేస్తారు అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ విలన్ క్యారెక్టర్ని లైక్ ఒక లేడీని తీసుకోవడం అది కూడా కొంచెం బాగుంది లైక్ అయాన్ ముఖర్జీ ఐడియాస్ అయితే చాలా బాగున్నాయి పేపర్ మీద లైక్ షారుఖ్ ఖాన్ గారి క్యామియో కానీ ఆ క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక లైక్ మోహన్ భార్గవ్ లైక్ షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన స్వదేశ్ మూవీ నుంచి అయితే తీసుకోవడం జరిగింది సో ఐడియా అయితే బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే విలన్ని ఒక లేడీగా పెట్టడం సో ఆ కాన్సెప్ట్ కూడా అయితే చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఎక్కడెక్కడ మూవీ డిప్ అవి మనకి బోర్ కొట్టడం స్టార్ట్ అవుతుంది అప్పుడు కథలోకి ఇంపార్టెంట్ పాయింట్ అయితే వస్తుంది లైక్ వన్స్ ఆలియా భట్ అండ్ రణబీర్ కపూర్ వాళ్ళిద్దరు ప్రేమలో పడిన తర్వాత కరెక్ట్ టైంలో కేసరియా సాంగ్ అయితే వస్తుంది అనమాట అండ్ ఆ తర్వాత నాగార్జున గారి క్యారెక్టర్ అయితే ఎంట్రీ ఇస్తుంది అండ్ ఆ తర్వాత మనకి మూవీ డౌన్ అయితే అనిపిస్తుంది అప్పుడు వాళ్ళ ఆశ్రమంకి అయితే వస్తారు సో అది ఎక్కడెక్కడ మనకి మూవీ డిప్ అయిందో కథలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది వస్తుంది వన్స్ రణబీర్ కపూర్కి నిజం తెలిసిన తర్వాత అప్పుడు సెకండ్ హాఫ్లో మనకి మూవీ డౌన్ అయితే అనిపిస్తుంది సో అప్పుడు మౌనిరాయ్ వచ్చేసి అటాక్ అయితే చేస్తుంది అనమాట సో ఎప్పుడెప్పుడు మూవీ డౌన్ అయితే అవుతుందో సో అప్పుడు కథలో ఒక హై పాయింట్ అనేది వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ వీళ్ళు తీసుకున్న పాయింట్స్ ఆ పేపర్ మీద అయితే చాలా బాగున్నాయి లైక్ అస్త్ర పార్టీ డివైడ్ అవుతుంది కదా వన్స్ అస్త్ర నార్మల్ పీపుల్కి కనిపించదు అనమాట సో ఎవరైనా
లైక్ ఒక సీన్ ఉంటుంది, లైక్ రణబీర్ కపూర్ దేవ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి దేవ్ అని అమృత. సో అప్పుడు వాళ్ళ కొడుకు ఎవరో మనకి తెలియదు, సినిమాలో మనకు చూపించారు. బట్ రణబీర్ కపూర్ ఆ బ్రహ్మాస్త్రం మీద రక్తం పడుతుంది అనమాట. సో బ్రహ్మాస్త్రం మీద లైక్ రక్తం పడితే కానీ దాని రియల్ ఐడెంటిటీ అనేది కనిపించదు. ఇలా కొన్ని చాలా హై పాయింట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఫస్ట్ హాఫ్లో ఒక లవ్ స్టోరీ ఇస్తారు. సో ఆ లవ్ స్టోరీ పే ఆఫ్ మనం చూసుకుంటే కనుక లైక్ క్లైమాక్స్లో రణబీర్ కపూర్ మనకి లోయలో అయితే పడిపోతారని చెప్పి అనుకుంటా. బట్ ఓన్లీ ఐషా లవ్లో తనకైతే పైకి వస్తుండే. ఇలా కొన్ని ఐడియాస్ అయితే బాగున్నాయి. బట్ ఆ ఐడియాస్ అనేది కొంచెం హై పాయింట్స్ అనేది ఇవ్వలేదు. అది ఈ మూవీకి కొంచెం ఒక మేజర్ మైనస్ పాయింట్. లైక్ కింద చెప్పినట్టు లైక్ రణబీర్ కపూర్ అండ్ లవ్ స్టోరీ లాస్ట్లో ఆ సీన్ అయితే ఆడియన్స్ అసలు విజిల్ అయితే కొట్టాలి. బట్ ఆ హై మూమెంట్ అనేది ఇవ్వలేదు. అని ఈ మూవీలో ఇప్పుడు మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ అక్కినే నాగార్జున గారి క్యారెక్టర్. సో నాగార్జున క్యారెక్టర్ అయితే అసలు కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. అసలు నాగార్జున గారి క్యారెక్టర్ చనిపోవడం కూడా నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. అండ్ సరే ఏదైనా హై పాయింట్ వచ్చి చచ్చిపోవచ్చు అంటే లేదు, అలా కూడా కాదు. ఆ క్యారెక్టర్కి ఒక ప్రాపర్ ఇంపార్టెన్స్ అనేది ఉండదు, అసలు చాలా లోగా అయితే ఉంటుంది. అసలు నాగార్జున గారు చేయాల్సిన క్యారెక్టర్ అయితే కాదు అది. సో అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే సాంగ్స్ బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. లైక్ కేసరియా సాంగ్ అయితే చాలా బాగుంటుంది. కేసరియా సాంగ్ అయితే బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. లైక్ బ్రహ్మాస్త్ర టైటిల్ మ్యూజిక్ ఒకటి ఉంటుంది, అండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. అండ్ నిజంగా మనం అయాన్ ముఖర్జీని అయితే అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే లైక్ ఈ మూవీ జస్ట్ ఒక 1 పార్ట్ మూవీ అయితే కాదు, ఇది ఒక 3 పార్ట్స్ మూవీ. లైక్ కథలో స్కోప్ అయితే చాలా ఉంది. లైక్ కథలో స్కోప్ అయితే బాగుంది. అండ్ ఫస్ట్ పార్ట్ కూడా మనకి ఓకే అనిపిస్తుంది తప్ప మరీ అంత బ్యాడ్ మూవీ అయితే కాదు. నార్మల్ 2D వర్షన్ చూసినప్పుడు మనకి బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అండ్ 3D వర్షన్ చూసిన తర్వాత లైక్ ఇంకా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. లైక్ నాగార్జున గారి ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అది చాలా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో షారుఖ్ ఖాన్ క్యామియో ఉంటుంది, అండ్ ఆ క్యామియో కూడా అయితే చాలా బాగుంటుంది. లైక్ 3Dలో చూసినప్పుడు అయితే చాలా బాగుంది. లైక్ క్లైమాక్స్లో ఒక 30 to 40 మినిట్స్ సీక్వెన్స్ ఉంటుంది కదా, అది కూడా అయితే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీని ఎండ్ చేసిన విధానం అయితే బాగుంటుంది. లైక్ ఈ మూవీ స్టార్టింగ్లో మనం చూసినప్పుడు మనకి చాలా డౌట్స్ అయితే వస్తుంటాయి. బట్ అసలు రణబీర్ కపూర్ ఎవరు, అసలు ఈ అస్త్రాస్ ఏంటని చెప్పి మనకైతే కొన్ని డౌట్స్ అయితే వస్తుంటాయి. అండ్ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకి ఆ డౌట్స్ అన్నీ అయితే క్లియర్ అవుతుంటాయి. సో రణబీర్ కపూర్ బ్యాక్ స్టోరీ మనకి ఏంటో తెలుస్తుంది. అండ్ పార్ట్ 2 మెయిన్ వచ్చేసి లైక్ శివ వాళ్ళ పేరెంట్స్ అయిన దేవ్ అండ్ అమృత, సో వాళ్ళిద్దరు స్టోరీ అయితే ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే లైక్ పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయిందో సో పార్ట్ 2 కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆబ్వియస్లీ మనకి శివ అండ్ లైక్ శివ పేరెంట్స్ ఉన్నారు కదా, లైక్ అమృత అండ్ దేవ్ వాళ్ళ బ్యాక్ స్టోరీస్ అయితే మనకైతే తెలుస్తుంటాయి. అండ్ ఫైనల్గా మౌనిరాయ్ క్యారెక్టర్ ఆబ్వియస్గా మౌనిరాయ్కి అయితే దొరకదు, బట్ వీళ్ళని ఒక లేడీగా తీసుకోవడం ఐడియా అయితే బాగుంది. లైక్ అయాన్ ముఖర్జీ ఐడియాస్ అయితే చాలా బాగున్నాయి. లైక్ కింద చెప్పడం లైక్ అస్త్రాన్ని ఒక 3 పార్ట్స్ డివైడ్ చేయడం అనేది ఒక్కొక్కరి దగ్గర ఉండడము. సో ఆ పాయింట్ అయితే బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ రణబీర్ కపూర్ జస్ట్ ఒక సాధారణమైన డీజేగా చూపిస్తారు, బట్ తనకి మాత్రం ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అని ఆ ఐడియా అయితే బాగుంది. అండ్ క్లైమాక్స్లో లైక్ రణబీర్ కపూర్ లోయలో అయితే పడిపోతుందని చెప్పి అనుకుంటా, బట్ తను శివ అని చెప్పి గట్టు అడడం వల్ల లైక్ రణబీర్ కపూర్ అయితే వస్తుంది. ఇలా తీసుకున్న ఐడియాస్ అన్ని చాలా బాగున్నాయి. లైక్ ఆ బ్రహ్మాస్త్రాలు మన రక్తం పడితే కానీ ఆ బ్రహ్మాస్త్రం తన రియల్ ఐడెంటిటీ చూపించడం, అసలు ఇలా తీసుకునే ఐడియాస్ అయితే బాగున్నాయి. బట్ ఒక ప్రాబ్లం అంటే కనుక హై పాయింట్ అనేది ఇవ్వలేదు. మన ఆడియన్స్ థియేటర్లో చూసేటప్పుడు మనకి విజిల్ అనేది కొట్టాలి, సో అది ఇవ్వలేదు. దాంతో ఈ మూవీ అసలు దాంతో కొంచెం నెగిటివిటీ అయితే వచ్చింది. బట్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. బట్ చాలా మంది ఎందుకు అంత నెగిటివ్ గురించి మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. లైక్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, ఇందా చెప్పడం లైక్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. లైక్ ఎక్కడెక్కడ మూవీ డౌన్ అయిందో మనకి అప్పుడైతే కథలో ప్రోగ్రెషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ డిపుల్ కపడే క్యారెక్టర్ ఉంది, అది కూడా కొంచెం సింపుల్ అయితే అని చెప్పి అంటున్నారు. మేబీ పార్ట్ 2 పార్ట్ 3 అయితే చూడొచ్చు. బట్ అండ్ పార్ట్ 2 మనం చూసుకుంటే ఇందా చెప్పడం లైక్ పార్ట్ 2 మనం చూసుకుంటే కనుక లైక్ దేవ్ అండ్ అమృత లవ్ స్టోరీ అని చెప్పి అంటున్నారు. సో వాళ్ళ రణబీర్ పేరెంట్స్. అండ్ మేబీ నాగార్జున గారి క్యారెక్టర్ పార్ట్ 2లో ఎలా ఉంటుందో నేనైతే వెయిటింగ్. బట్ ఈ మూవీలో క్యారెక్టర్ అయితే చంపేశారు, బట్ మేబీ ఫ్లాష్ బ్యాక్లో ఏమైనా పోర్షన్స్ ఉంటాయా అని చెప్పి నేనైతే వెయిటింగ్. అండ్ మీ నాగార్జున గారి క్యారెక్టర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బట్ ఓవరాల్గా ఈ బ్రహ్మాస్త్ర మూవీ గురించి చెప్పాలి, లైక్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 3/5. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ లైక్ సింపుల్గా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, క్లైమాక్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ అయితే బాగానే. లైక్ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ అక్కనే నాగార్జున క్యారెక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ అక్కడక్కడ మనకి కొంచెం మూవీ డౌనేట్ అని అనిపిస్తుంది. బట్ ఆ వావ్ ఫ్యాక్టర్ ఎక్స్ట్రాఆర్డినరీ సూపర్ అనే ఫీలింగ్ అయితే రాదనమాట. హై పాయింట్స్ అనేవి రాదు, బట్ నార్మల్గా సింపుల్గా చూసినప్పుడు మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. అని ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.